భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో మూవీ అనౌన్స్ అయింది. ఈ సినిమాకు ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహిస్తుండగా నిక్కీ విక్కీ బగ్నాని ఫిలిమ్స్, ది కంటెంట్ ఇంజనీర్ బ్యానర్లు నిర్మించనున్నాయి. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్ట్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్లో ఓ మహిళా సైనికురాలు చేతిలో గన్ పట్టుకుని ఉండగా మరో చేత్తో నుదుటిపై సింధూరం పెట్టుకుంటున్నారు. సైనికురాళ్ళు ముందు యుద్ధం ట్యాంకర్లు, రగులుతున్న జ్వాలలు ఉండగా ఆ మహిళ ముఖాన్ని మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. ప్రస్తుతం భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సినిమాను ప్రకటించడం సరికాదంటూ సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డైరెక్టర్ ఉత్తమ్ వివరణ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీని పోస్ట్ చేశారు. ఎవరి సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు కానీ కించపరచడం కానీ తన ఉద్దేశం కాదని, మన దేశ సైనికులు న్యాయకత్వం, వీరత్వం, సామర్థ్యంపై మూవీ తీస్తున్నామన్నారు. అయితే ఇటువంటి సమయంలో మూవీని ప్రకటించడం కొందరిని నొప్పించి ఉండవచ్చని, అందుకే వారికి క్షమాపణలు చెబుతున్నానని పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ మరణకాండలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ముష్కర మూకలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్లో ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయగా పాకిస్తాన్ తిరిగి భారత్పై దాడులకు తెగబడుతోంది. దీంతో ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు సాగుతున్నాయి.